వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి. ఇప్పుడు మనం దొండకాయ ఎగ్ ఫ్రై చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ అంటించి కొంచెం ఒక స్పూను జీలకర్ర, లవంగాలు 4, కొంచెం దాల్చిన చెక్క, ఒక లాలిక్కాయ వేసాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. 2 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత ఒక స్పూను కల్లుప్పు వేసుకున్నాను. ఇప్పుడు పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఒక్క క్షణం బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం. ఇదిగోండి దొండకాయ ముక్కలు వేసుకొని 2 నిమిషాలు మనం బాయిల్ చేసుకుని ఒక్క చుక్క వాటర్ కూడా పొయ్యి అవసరం లేదు. ఇవ్వండి 2 ఎగ్ కొట్టుకుని పక్కన పెట్టుకుని స్పూన్తో బాగా కదపాలి. కదిపి పక్కన పెట్టాను. ఇవ్వండి చూసారా, ఇవి చక్కగా మగ్గినవి. ఎప్పుడైనా సరే ఫ్రై చేసేటప్పుడు మనం గ్యాస్ సిమ్లీలో పెట్టుకోవాలి. సిమ్లీలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మాడకుండా ఉంటుంది. చూసారా, కొంచెం కూడా మాడలేదు. ఇప్పుడు మనము పసుపు, కారము వేసుకుందాము. ఇదిగోండి ఒక్క స్పూను పసుపు, కారం వేసుకుంటున్నాను. ఒక చిన్న స్పూను పసుపు. ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా మనం బాయిల్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మనం అది వచ్చేసారా ముక్కలకు చక్కగా పట్టేసింది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ ఎగ్గు మిశ్రమాన్ని మనం పైన పోసుకొని చక్కగా కదపకుండా మూత పెట్టేయాలన్నమాట. కదపకూడదు. ఇప్పుడు మూత పెట్టేస్తే 2 నిమిషాల తర్వాత అది వచ్చేసారా చక్కగా రెడీ అయిపోయింది. ఆయిల్ చక్కగా బబుల్స్గా పైకి వచ్చింది. ఇప్పుడు మనము దీన్ని కదుపుకోవాలి. ఇప్పుడు కదుపుకోవాలి. ముందు కదిపామంటే మాది బాగోదనమాట. చక్కగా ఇలా అయిన తర్వాత కదుపుకోవాలన్నమాట. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేశారా? ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఒక లైక్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ.